హాయ్ గాయ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు లక్కీ ఏటీజెడ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి అపాచీ 164V మైలేజ్ టెస్ట్. సో గాయ్స్, మన బైక్ వచ్చేసి ఇది, మన మైలేజ్ టెస్ట్ చేయబోయే బైక్ వచ్చేసి ఇదే చూడండి. ఈ బైక్తో మనం ఇప్పుడు మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాం. సో గాయ్స్, మన బండిలో పెట్రోల్ వచ్చేసి మొత్తం ఎంటీ చేసేసాము. మన రీడింగ్ వచ్చేసి 48,847.5 కిలోమీటర్స్. మనం లాస్ట్లో మళ్ళీ రీడింగ్ తీసుకొని రైడ్ ఎండ్ అయ్యాక మైలేజ్ ఎంత ఇచ్చిందో చెక్ చేసుకుందాము. మన హాఫ్ లీటర్ పెట్రోల్ వచ్చేసి రెడీగా ఉంది. ఈ హాఫ్ లీటర్ పోసి మనం మైలేజ్ ఎంత ఇస్తుందో చెక్ చేద్దాము. ఇక గైస్, మనం అయితే పెట్రోల్ పోసేస్తున్నాం బండిలో. బండిలో పెట్రోల్ బాటిల్తో పోయాలంటే చాలా కష్టం. లీటర్ ఎందుకు పోసి చెక్ చేయట్లేదంటే, మనం లీటర్ కొట్టించి టైం వేస్ట్ ఎక్కువ. లీటర్ పెట్రోల్ కొట్టించి మైలేజ్ టెస్ట్ చేయాలంటే బాగా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పటికే టైం ఎంత కెమెరామెన్ చెప్పు. ఇప్పుడు మన టైం వచ్చేసి 4:31. మనం 4:31కి రైడ్ స్టార్ట్ చేస్తున్నాము. మనకి ఎప్పుడు రైడ్ ఎండ్ అయ్యిద్దో చూద్దాం. రైట్, మనం రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒకసారి స్టార్ట్ అవుదా రైడ్. ఓకే గైస్, మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఫస్ట్ చేమకుర్తి నుంచి స్టార్ట్ అవుతున్నాం. చేమకుర్తి టు సంతనూతలపాడు టు పేర్నమెట్ట టు ఒంగోలు నుంచి మళ్ళీ రిటర్న్ అవుదాం. మన వెహికల్ ఎక్కడ దాకా అయితే వచ్చి ఫ్యూల్ అయిపోయి ఆగిపోతుందో అక్కడ వరకు చూసుకొని ఫస్ట్ రీడింగ్ ఎండింగ్ రీడింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో చెక్ చేసుకొని మీకు ఎంత మైలేజ్ వచ్చిందో చెప్తాను. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే 50 to 60 మధ్యలోనే ఒక మైలేజ్ డ్రైవింగే చేస్తున్నాను. అంతకు మించి ఎక్కువ చేయట్లేదు. ఎందుకంటే మనం 50 to 60లో పోతేనే మనకు మైలేజ్ అయితే వస్తుంది. కొంచెం స్పీడ్ ఎక్కువ పోతే రాదు. మన వీడియోని అయితే మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, మిస్ అవ్వకండి. మీకు కనుక మన వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు కనుక నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ అన్నీ ముందు చేయబోయే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకే వచ్చి చేరుతాయి. సో గైస్, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఒంగోలు రీచ్ అయిపోయాం. కొంచెం ముందుకు వెళ్ళగానే ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మంగమూరు రోడ్ వస్తుంది. అక్కడ నాకు కొంచెం చిన్న వర్క్ ఉంది. అక్కడ వర్క్ అయిపోగానే మనం రిటర్న్ స్టార్ట్ అవుదాం. చూద్దాం ఇంకా మన బండిలో ఎంత ఫ్యూల్ ఉందో, ఆ ఫ్యూల్తో ఇంకా ఎంత దూరం వెళ్తుందో. మన వెహికల్ ఎప్పుడైతే స్టాప్ అయిపోద్దో అక్కడ మనం స్టార్టింగ్ రీడింగ్ ఎండింగ్ రీడింగ్ చూసుకొని ఎంత మైలేజ్ వచ్చిందో చెక్ చేసుకుందాం.
గైస్ వెహికల్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. మన పెట్రోల్ అయితే అయిపోయింది. ఎంత వచ్చింది రీడింగ్ వచ్చేసి 48,872.1 వచ్చింది. సో గైస్ మీరు చూడండి, మన ఫస్ట్ రీడింగ్ వచ్చేసి 48,847.5. ఇప్పుడు రీడింగ్ వచ్చేసి 48,872. అప్పుడు మనకు మైలేజ్ ఎంత వచ్చింది? 24.5. సారీ 0.1 24.6 అంటే 6 తీసేయండి, 24 మైలేజ్ వస్తుంది. రఫ్ అంతా ఏది 40-60 మనం రఫ్గా చూసుకున్నా కూడా 40-60లో మధ్యలో తోలాను. దానికి వచ్చింది మనకు 24.6. అప్రాక్సిమేట్గా ఒక 70-80 వెళ్ళే వాళ్ళు ఉంటారు. కన్ఫామ్గా 20 వేసుకోవచ్చు. లీటర్కి వచ్చేసి ఈ ప్రకారం చూసుకొని మనం చూసుకుంటే ఇప్పుడు ఇంటూ 2 49.2 40 మా అపాచీ 164 వచ్చేసి 49.2 కిలోమీటర్స్ వస్తుంది. మనమైతే ఇప్పుడు వచ్చేసి వీడియో స్టార్ట్ చేసి ముందు ఏదైతే బండి నుంచి పెట్రోల్ తీసామో ఆ పెట్రోల్ మళ్ళీ బండిలో పోతున్నాం. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంట్లో అయితే మొత్తానికి అయిపోయింది. సో గైస్ వెహికల్ అయితే పూర్తిగా మొత్తానికి ఆగిపోయిన పెట్రోల్ లేకుండా వీడియో అయితే మనం పోట్ చేసుకున్నాం. మన వీడియో ఎంతవరకు చూశారు కాబట్టి అందరికీ థ్యాంక్స్. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టిగా ఒకటి కొట్టండి. ఓకే గైస్, అంటిల్ దెన్ బై.